గతంలో జనాభా పెరుగుదలపై ఆందోళన చెందిన పరిస్థితుల నుండి ఇప్పుడు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరు వద్దు ఇద్దరు ఒకే ముగ్గురు ముద్దు అనే కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీ జనాభా 5 కోట్లు తగ్గకుండా ఉంటేనే తెలుగు జాతి శక్తివంతంగా ఉంటుందని, ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అమరావతిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర నూతన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై కీలక ప్రసంగం చేశారు. గతంలో జనాభా పెరుగుదలపై ఆందోళన చెందిన పరిస్థితుల నుండి ఇప్పుడు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రతికూల జనాభా వృద్ధి నమోదవుతోందని, దీనివల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ నినాదం ఇచ్చామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కరు వద్దు ఇద్దరు ఓకే ముగ్గురు ముద్దు అనే కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. చైనా వంటి దేశాలు ఒక్కరే సంతానం విధానం వల్ల ఇప్పుడు వృద్ధాప్య జనాభా సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, ఏపీకి ఆ పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు. జనాభా నిర్వహణలో భాగంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తామని, పెద్ద కుటుంబాలు కలిసి ఉండేలా ప్రభుత్వ విధానాలు మారుస్తామని ప్రకటించారు. లేట్ మ్యారేజెస్, యాంత్రిక జీవన శైలి వల్ల సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని, వీటిపై ప్రజాప్రతినిధులు సమాజంలో అవగాహన కల్పించాలని కోరారు. ఏపీ జనాభా 5 కోట్లకు తగ్గకుండా ఉంటేనే తెలుగు జాతి శక్తివంతంగా ఉంటుందని, ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎకానమీ అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు ఐవీఎఫ్ సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది. దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురాలు కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించి దేశంలో జమిలీ ఎన్నికలు రావటం తథ్యమని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తుందని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో కూడా త్వరలోనే బీజేపీ అధికారంలోనికి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో జమిలీ ఎన్నికలు రావడం తథ్యమని, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమమే అజెండాగా సాగుతున్న మోడీ పాలనను చూసి ప్రజలు వరుసగా 3వసారి పట్టం కట్టారని, డిజిటల్ విప్లవం ద్వారా 25 లక్షల కోట్ల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తూ దళారీ వ్యవస్థ లేని పారదర్శక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తోందని లక్ష్మణ్
చేశామని వివరించారు. డివల్యూషన్ కింద 96,645 కోట్లు, మౌలిక సదుపాయాలకు 25,660 కోట్లు, పోలవరానికి 3,320 కోట్లు కేటాయించడమే కాకుండా రాజధాని అమరావతి అభివృద్ధికి 1,561 కోట్ల తక్షణ సాయంతో పాటు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి హైస్పీడ్ రైలు కారిడార్ల ద్వారా కొత్త జవసత్వాలు వస్తాయని, దీనివల్ల ఆ ప్రాంతం ఆగ్రో ప్రాసెసింగ్, డిఫెన్స్ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అరాచక పాలనను ప్రజలు తిప్పికొట్టారని, విశాఖలో డిజిటల్ డేటా సెంటర్ వంటి ఏర్పాటుతో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాకారం కోసం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అక్కడ కూడా త్వరలోనే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఈరోజు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతూ మరి ఈ రాష్ట్రానికి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి డివల్యూషనరీ మరి అనుదానాల రూపంలో దాదాపు 96,645 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోదీ గారి విశ్వాసం వల్ల కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి అది ఆస్తుల నిర్మాణము, అసెట్ క్రియేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఐ ఆల్సో హ్యాపెన్ టు బి వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రక్రియలో జేపీసీలో నేను సభ్యునిగా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ అన్నిటికంటే ఇంతకుముందు ఒక సాహసోపేతమైన చరిత్రాత్మక నిర్ణయం ఈ దేశ స్వాతంత్రంలో ఈరోజు ఏదైతే జనగణన జరుగుతున్నదో ఆ జనగణనలో కుల ప్రాతిపదికగా చేపట్టడం అయితే ప్రజల డిమాండ్ ఉందో, ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1931లో జరిగినటువంటి సెన్సస్, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్, ఇవాళ మొసలి కన్నీరు గార్చేటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఈ వర్గాలకు న్యాయం చేయని పార్టీ. రహదారుల విస్తరణ కోసం 100 ఏళ్లకు పైగా వయసున్న వృక్షాలు తొలగించాల్సి రావటం తనను బాధిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే వాటిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందన్నారు. రాష్ట్రంలో 3,000 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించడంతో పాటు దాని పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖకు 15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు 11,217 కోట్లు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు 713 కోట్లు బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్ మాట్లాడారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల్లో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన మార్పులు, జరుగుతున్న అభివృద్ధి గురించి వారు వివరించారు. కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత రోడ్ల విస్తరణ సమయంలో అడ్డంగా ఉన్నాయంటూ 100 ఏళ్లకు పైబడిన చెట్లను కొట్టేయడం ఆవేదన కలిగిస్తోందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రస్తావించారు. వృక్షాలను కొట్టేయకుండా వేరే దగ్గర వాటిని మళ్లీ నాటితే చిగురిస్తాయని, ఈ విధంగా తన నియోజకవర్గంలో చేశామని తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రహదారుల విస్తరణ కోసం 100 ఏళ్లకు పైగా వయసున్న వృక్షాలు తొలగించాల్సి రావడం తనను బాధిస్తుందని అన్నారు. అందుకే వాటిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లోనే దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైన కూడా దృష్టి పెడతామని అన్నారు. జియో ట్యాగింగ్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. మెషర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి వెళ్ళిన, కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచనలు ఖచ్చితంగా పాటించి దానికి
ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తామని చెప్పి సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి ఒక రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్స్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష. ప్రకృతి వైపరీత్యాల్లో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కు 25,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. పంటల బీమాలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అరకు కాఫీ తోటలో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధిపై తక్షణ చర్యలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, అరకులో కాఫీ తోటల నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి శాసనమండలిలో వివరించారు. నష్టపోయిన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ స్థాయిలో పంట నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి నివేదికలు సిద్ధం చేశారని, ఆ నివేదికల ఆధారంగా అర్హులైన రైతులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందజేసిందని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలో 2014 వరకు పత్తి, వేరుశనగ, వరి, చెరకు పంటలకు హెక్టారుకు 12,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని అందించేవారని, 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని హెక్టారుకు 17,000 రూపాయలకు పెంచినట్లు వివరించారు. నేచురల్ ఫార్మింగ్ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా చొరవ తీసుకుంటుంది. తప్పనిసరిగా నేచురల్ ఫార్మింగ్ కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, కౌలు రైతుల అధ్యక్ష 2014-19లో కౌలు రైతులకి విపరీతంగా మనం రుణాలు ఇచ్చేవాళ్ళం. దురదృష్టవశాత్తు 19లో ప్రభుత్వం మారిన తర్వాత కౌలు రైతుల చట్టాన్ని మార్చారు అధ్యక్ష. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతులకి తప్పనిసరిగా లోన్లు ఇవ్వమంటే ఈరోజు మేము 9.13 లక్షల మందికి ఈ సిసిఆర్సి కార్డులు ఇచ్చి 4,474 కోట్ల రూపాయల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత కౌలు రైతులకు లోన్లు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని బ్యాంకర్స్ మీటింగ్ లో బ్యాంకర్స్ కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 4,470 కోట్ల రూపాయలు కౌలు రైతులకు కూడా లోన్లు ఇచ్చిన ఈ సందర్భంగా తెలియజేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి నిర్వహించే మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కుంభాభిషేక మహోత్సవంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది. ఈ ఉదయం యాగశాల ప్రవేశం నుంచి క్రతువు మొదలవుతుంది. 8వ తేదీ ఉదయం 9:30 మేష లగ్నంలో కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ గోపురానికి 3 సముద్రాలు, 12 పవిత్ర నదుల జలాలను కుంభాలతో తీసుకువచ్చి అభిషేకం చేస్తారు. దీనికోసం అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలతో పాటు కృష్ణా, గోదావరి, గంగా, యమున, కావేరి, పెన్నా, వంశధార, బ్రహ్మపుత్ర తదితర నదుల నుంచి సేకరించిన జలాలు గురువారం రాత్రికి విజయవాడకు చేరుకుంటాయి. వాటిని కుంభాల్లో పోసి యాగశాలలో ఉంచుతారు. చివరి రోజున పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఈ జలాలతో అమ్మవారి ప్రధానాలయ శిఖరాన్ని అభిషేకిస్తారు. ఇందుకోసం ఆలయం చుట్టూ పరంజా ఏర్పాటు చేశారు. పీఠాధిపతులు, ప్రభుత్వ పెద్దలను మాత్రమే పరంజాపైకి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మొత్తం క్రతువును ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కాగా కుంభాభిషేకం జరిగే 3 రోజుల పాటు ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. క్రతువు పూర్తయ్యే వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
రూపాయల టికెట్ను తాత్కాలికంగా రద్దు చేస్తారు. అన్ని క్యూ లైన్ల నుంచి భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకోవచ్చు. కుంభాభిషేకానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుంచి దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం చివరి రోజు ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్ సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. మహిళలకు మేలు కలిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్ సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 MOUలు చేసుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సెర్ఫ్, చేనేత, జౌళి శాఖ, CRDA, గుంటూరు జిల్లా అధికారులతో మంత్రులు సవిత, సంధ్యారాణి సమావేశం నిర్వహించారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మహిళలకు మేలు కలిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారని తెలియజేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో పలు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సీఎం సమక్షంలో 36 ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలతో ల్యాప్టాప్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, రెడీమేడ్ దుస్తుల తయారీకి శిక్షణ ఇవ్వడానికి సెర్ఫ్తో ఆప్కో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. సీఎం చేతుల మీదుగా 4 NRLM క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా 23 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాలు అందజేయనున్నామని చెప్పారు. మిల్లెట్ కార్డులు 2, ఎగ్ కార్డులు 5, రైతు బజారు వ్యాన్ 1, బొలెరో వాహనాలు 2, ఆటోలు 5, ట్రాక్టర్లు 5, ర్యాపిడో ద్విచక్ర వాహనాలు 5 మహిళా లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఫ్రీ బస్, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం అమలు చేశామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 45 డివిజన్లో పేద మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాలు నిర్మించడం అభినందనీయమని, ఈ ప్రాంతంలోని వారు పెళ్లిళ్లకు, పుట్టినరోజు ఫంక్షన్లకు సరిపోయేలా ఈ కమిటీ హాల్ నిర్మాణం చేయించాము. కమిటీ హాల్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం వచ్చేలా చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఇంకా ఈ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మా కార్పొరేటర్స్ ద్వారా నా దృష్టిలో పెడితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ మాధురి లావణ్య, కూటమి నాయకులు బుల్లా విజయ్ కుమార్, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో సుమారుగా 5 కాలనీలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉండటం వలన ఇక్కడ కార్పొరేటర్ గారు అందరూ కూడా సపోర్ట్ చేయటం వలన ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి కంప్లీట్ చేయగలిగాం. దీని మీద ఇంకో 2 ఫ్లోర్లు అడుగుతున్నారు. అది కూడా కమిషనర్ గారితో మాట్లాడి నేను ప్రయత్నం చేసి వెంటనే కావాలంటే ఫండ్ అన్నా బయట నుంచి అన్నా ఏర్పాటు చేద్దామని చెప్పాను. చేసి ఈ 5 కాలనీల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటే, పుట్టినరోజు ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంది. అది కళ్యాణ మండపం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. మా అమ్మాయి కృష్ణ గారి కూతురు, వీళ్ళకి అన్ని విధాలుగా నేను పెంచాలి, వీళ్ళు బాగా పేరు సంపాదించాలనే ఆలోచనతో ఈ వార్డులో ఉన్న ఇది ఒక సమస్య కాదు, అనేక పెద్ద సమస్యలు కూడా పరిష్కరించగలిగాం. రాబోయే కాలంలో కూడా అమ్మాయికి కానీ వీళ్ళకి కృష్ణ గారికి కానీ తోడుగా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి సహకరిస్తాం. ఇవాళ బ్రహ్మాండమైన 400 గజాల్లో చాలా నీట్గా కళ్యాణ మండపం కట్టారు. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మిడిల్ ఫ్యామిలీ కానీ, మధ్యతరగతి కానీ, అలాగా పేదవాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఆ రోజున మనం జల్లిఖాన్ గారు మేము అనుకున్నాం. అలాగే ఈ రోజున సుజనా చౌదరి గారి చేతి మీద ఈ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగా 85 లక్షల కార్పొరేషన్ నిధులతో ఈ రోజున ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అలాగే ఇంకేంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే గారితో చెప్పాము, పైన ఇంకో ఫ్లోర్ వేసి ఇంకా జనానికి ఒక
1000 మందికి 800 మంది సరిపోయినట్టుగా ఇక్కడ ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటుందంటే మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మటే కమిషనర్ గారికి చెప్పి దాని ప్లాన్ కూడా మనం ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిందని, అది గ్రామాల్లో కరువును, వలసలను నివారించిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్రంపై 40% అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఉపాధి హామీ పథకం వైఎస్ఆర్ ఆశయాల నుంచి పుట్టిందని, అది గ్రామాల్లో కరువును, వలసలను నివారించిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ అనే కొత్త చట్టం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. గ్రామ సభల నిర్ణయాధికారాన్ని తొలగించి కాంట్రాక్టులను మళ్లీ ప్రవేశపెట్టడం ద్వారా శ్రామికులను కూలీలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఈ కొత్త చట్టం వల్ల రాష్ట్రంపై 40% అదనపు ఆర్థిక భారం పడుతోందని, ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ భారాన్ని మోయలేదని షర్మిల పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. రాష్ట్రానికి రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం జరుగుతున్నా ఈ పార్టీలన్నీ బీజేపీకి బానిసలుగా మారాయని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాలు ఫ్లాప్ అయ్యాయని, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే హామీని కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. కనీసం గ్రామాలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత అని ఆమె ప్రశ్నిస్తూ మళ్లీ వైఎస్ఆర్ పాలన రావాలంటే కాంగ్రెస్కే సాధ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ పని, అంటే ఉపాధి హామీ హక్కుగా ఇచ్చిన ఈ పనిని, ఈ పథకాన్ని తీసేసి బీజేపీ పార్టీ ఇంకొక కొత్త పథకం తెస్తుందట. దాని పేరు వీబీ గ్రామ్ అట. అంటే ఇక ఉపాధి హామీ పని ఉండదట. ఏప్రిల్ నెల నుంచి ఉపాధి హామీ పని పెట్టరట. వీబీ గ్రామ్ అని కొత్త పథకం తీసుకొస్తారట. ఈ కొత్త పథకంలో అసలు గ్రామాలలో ఇది వరకులాగా ఉపాధి హామీ పనిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి ఏదైనా పని కావాలి అంటే ఆ పని ఉపాధి హామీ పనితో చేయించుకునేవారు. అంటే రోడ్ వేయించుకోవాలన్నా, లేక పూడికలు తీయాలన్నా, లేక ఏదైనా బావి తోవాలన్నా ఇలాంటి పనులు జరిగేవి ఉపాధి హామీ పనిలో. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు, గ్రామ సభలకు ఈ అధికారాలు ఏవి ఉండవట. బీజేపీ ప్రభుత్వం చెప్తుందట, ఒక నోటిఫికేషన్ ఇస్తుందట ఎక్కడ ఎప్పుడు ఏ పని జరగాలి అని. అంటే ఎక్కడో ఒక కాంట్రాక్టర్ పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కిందికి ఈ ఉపాధి హామీ పని కూడా ముడి పెడితే ఆఖరికి ఆ కాంట్రాక్టర్ కింద పని చేస్తే ఆ కాంట్రాక్టర్ వేతనాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి అన్న స్థితికి తీసుకొస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జేఎన్టీయూ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జేఎన్టీయూను విభజించినప్పటికీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంపై తీవ్ర పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాజాగా ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చి పారదర్శకంగా విభజన ప్రక్రియను పూర్తి చేసేలా చట్ట సవరణ చేశామని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో స్పష్టత రావడంతో పాటు యూనివర్సిటీల నిర్వహణ మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో చట్టం 2008లోని 30వ చట్టం యొక్క నిబంధనల కింద స్థాపించబడింది అధ్యక్ష. ఇది అప్పటి సాంకేతిక విశ్వవిద్యాలయం 3 విశ్వవిద్యాలయంగా విభజించి సమయంలో 45వ పరిచ్ఛేదమును క్రింద అధ్యాపకులకు మరియు ఉద్యోగుల ఇచ్చికమును వినియోగించుకున్నట్టు ఇతర విషయములకు వీలు కల్పించింది అధ్యక్ష. తనంతరం అధ్యక్ష ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సవరణ చట్టం 2021ను రూపొందించింది అధ్యక్ష. తద్వారా జేఎన్టీయూకేను విభజన చేయడం ద్వారా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ, విజయనగరం జేఎన్టీయూ జీవీ అనే పేరుతో ఒక కొత్త విశ్వవిద్యాలయం స్థాపించబడింది అధ్యక్ష. అయితే అటు విభజన పర్యవసానంగా జేఎన్టీయూకే మరియు జేఎన్టీయూ జీవీల మధ్య కేటాయింపు కొరకు ఇచ్చికమును వినియోగించుకున్నట్టుకు అధ్యాపకులు మరియు ఇతర ఉద్యోగులను వీలు కల్పించే నిర్దిష్టమైన నిబంధన ఏది ప్రధాన చట్టంలో లేదు అధ్యక్ష. 2008లోని 30వ చట్టం 45వ పరిచ్ఛేదం 3 భాగాలుగా విభజించడానికి ముందు మాత్రమే వర్తించే పరివర్తనకాలిక నిబంధన మరియు అప్పటి నుండి ఇది వర్తింపులో లేదు అధ్యక్ష. చట్టబద్ధత వీలు కల్పించే నిబంధన లేకపోవడం వల్ల జేఎన్టీయూకే మరియు జేఎన్టీయూ జీవీల మధ్య బోధన మరియు బోధనేతర సిబ్బంది విభజన మరియు కేటాయింపులలో
పరిపాలనపరమైన ఇబ్బందులు ఉద్భవించి 2 విశ్వవిద్యాలయం విద్యా మరియు పరిపాలన పనితీరు తీవ్రంగా ప్రభావితం చేసింది అధ్యక్ష. అందువలన సీనియారిటీ మరియు ఖాళీల లభ్యత లోబడి నిర్దిష్ట కాల పరిధి లోపల జేఎన్టీయూకే లేదా జేఎన్టీయూజీవి రెండింటిలో ఏదో ఒక సర్వీసులో చేరడానికి ఇచ్చికమును వినియోగించుకున్నట్టుకు అధ్యాపకులు మరియు ఇతర ఉద్యోగులకు స్పష్టమైన చట్టబద్ధత యంత్రాంగాన్ని అందించుటకు మరియు వారి యొక్క సేవా షరతులను కాపాడుటకు సదరు చట్టంలో అధ్యాయం 9 కింద 45A అను కొత్త పరిచ్ఛేదమును చొప్పుట అవసరమైంది అధ్యక్ష. పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించుటకు సదరు చట్టంలోని అధ్యాయము 9 కింద 45A అను కొత్త పరిచ్ఛేదమును చొప్పుటకు శాసనము చేయాలని ప్రభుత్వం నిర్ణయించినది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని సుమారు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన గేట్లు, స్టూయిస్లు, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా బెడ్ లెవెల్స్ ను సరిచేస్తామని మంత్రి వెల్లడించారు. అమరావతి అసెంబ్లీ వేదికగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి డెల్టా రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని సుమారు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈస్టర్న్ సెంట్రల్ డెల్టాల పరిధిలోని 4.83 లక్షల ఎకరాలతో పాటు వెస్టర్న్ డెల్టాలోని 5.29 లక్షల ఎకరాలకు సాగునీటి కష్టాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని సభలో వివరించారు. గోదావరి డెల్టా వ్యవస్థలో ప్రధాన సమస్యగా మారిన ముంపును నివారించేందుకు ప్రభుత్వం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. ఇందుకోసం సుమారు 13.4 కోట్ల రూపాయల భారీ వ్యయంతో లైడార్ సర్వేను నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సర్వే ద్వారా వచ్చే ఖచ్చితమైన నివేదిక ఆధారంగా ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తామని, దీనివల్ల డెల్టా ఆధునీకరణ పనులు పక్కాగా జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన గేట్లు, స్లూయిస్లు, క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా బెడ్ లెవెల్స్ ను సరిచేస్తామని మంత్రి వెల్లడించారు. ఏదో బ్రిటిష్ వారి కాలం నుంచి ఆ రోజు సర్ ఆర్థర్ కాటన్ను నియమించినటువంటి ఆ లాకులు కానీ, ఆ షట్టర్స్ కానీ, ఆ డోర్స్ కానీ, రోప్స్ కానీ అవన్నీ కూడా ఆ కాలం నుంచే ఉండడం, అవన్నీ కూడా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితుల్లో శివారు ప్రాంతానికి నీరెళ్ళనేటువంటి పరిస్థితుల్లో ఆ షట్టర్స్, డోర్స్ పనిచేయలేటువంటి స్థితి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా డ్రైన్స్ ఏవైతే మెయిన్, మేజరు, మీడియం ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా పూడిక తీగపోవడము, అదేవిధంగా ఈ యొక్క సముద్రంలో కలిసేటువంటి ముఖద్వారాల వద్ద డెడ్జింగ్ పనులు కూడా చేపట్టకపోవడం, దానితోటి పెద్ద ఎత్తున చిన్నపాటి వర్షాలకు సైతం జలాశయాలుగా మారి పండించినటువంటి పంట అంటే ఏదైతే ఖరీఫ్ పంట కూడా ముంపు గురై 20,000-30,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెడితే అది కూడా రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఖరీఫ్ సీజన్లో ఈ రకంగా పంట ముంపు గురై నష్టపోతూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే నిలిచిపోయినటువంటి O&M పనులు, ఎందుకంటే ఆ రోజు ఒక షట్టర్ కానీ, ఒక రోప్ కానీ, ఒక డోర్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. దాని నిమిత్తమే ఈరోజు నిధులు కూడా కొంత మంజూరు చేసి, అందులో పర్టికులర్గా ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్ అంటే ఏదైతే ఈ యొక్క గోదావరి లేదా సముద్రంలో మరి యొక్క నీరు కలిసేటువంటి ప్రాంతంలో అంటే పోటు వచ్చినప్పుడు కానీ లేదా వరద వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఒక పాటు సమయంలో కానీ లేదా వరద తగ్గినప్పుడు కానీ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. కానీ ఆటోమేటిక్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పనిచేయనటువంటి స్థితిలో, ముంపుకు గురవుతున్నటువంటి స్థితిలో మరి తాత్కాలికంగా O&M నిమిత్తం మరి 2024-2025లో ఈ సెంట్రల్ డెల్టాకు సంబంధించి 9,21,00,000 రూపాయలు, అదేవిధంగా 2025-2026లో 31.17 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం. సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో మరణించిన తౌషిక్ తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు 5 నిమిషాల ముందు వరకు తమతో నవ్వుతూ మాట్లాడిన బాబు ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని వారు వాదిస్తున్నారు. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్లీజ్ ఆంటీ వదిలేయండి అంటూ పోలీసులు వేడుకున్న దృశ్యం అందరినీ కలిచివేసింది.
బాధల్లో పడేసి కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి నెట్టేశారు. మమ్మల్ని బెదిరించింది సార్. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. మిమ్మల్ని ఏమైనా చేస్తాము, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము. తిరువూరు నెమలి ఆలయ ఘటనను ఆసరాగా చేసుకుని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అవినాష్ చేస్తున్న విమర్శలను టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ ఖండించారు. రాజకీయ అవగాహన లేని దేవినేని అవినాష్ కు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని, గతంలో గద్దె రామ్మోహన్ వంటి సీనియర్ ఎమ్మెల్యేలకు ఆయన ఎంత గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయిన అవినాష్ దాదాపు 3 లక్షల మెజార్టీతో గెలిచిన ఎంపీ చిన్నిని విమర్శించడం హాస్యాస్పదమని దర్శిత్ పేర్కొన్నారు. తిరువూరు నెమలి ఆలయ ఘటనను ఆసరాగా చేసుకుని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై అవినాష్ చేస్తున్న విమర్శలను టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ ఖండించారు. రాజకీయ అవగాహన లేని దేవినేని అవినాష్కు ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత లేదని, గతంలో గద్దె రామ్మోహన్ వంటి సీనియర్ ఎమ్మెల్యేలకు ఆయన ఎంత గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయిన అవినాష్ దాదాపు 3 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీ చిన్నిని విమర్శించడం హాస్యాస్పదమని దర్శిత్ పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ అనుచరులు ఇసుక, కంకర దందాలకు పాల్పడి ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. నెమలి ఆలయ చైర్మన్తో ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడించే ధైర్యం అవినాష్కు ఉందా అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని, వచ్చే ఎన్నికల్లో తన సీటు ఎక్కడో ముందే చూసుకోవాలని పొట్లూరి దర్శిత్ హితో పలికారు. దేవినేని అవినాష్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇతను 3 ఎన్నికలు పోటీ చేశాడు, 3 ఓడిపోయాడు. అది ప్రజలందరికీ తెలిసిందే. ఈ 3 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇతనికి వచ్చిన ఓట్లు 1,80,000 ఓట్లు కూడా రాలా. కేశినేని చిన్ని గారు ఒక ఎలక్షన్ మెజార్టీ 2,82,000 ఓట్లు. అంటే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి వ్యక్తులు, ఆ స్థాయి లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో జిల్లా అధ్యక్షుడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతాయండి, విజయవాడ ఎంపీ గారు హుందాగా వ్యవహరించలేదంట. ఏదైతే మొన్న తిరువూరులో జరిగినటువంటి వ్యవహారంలో నెమలి గుడికి సంబంధించినటువంటి చైర్మన్ మీ వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడి భార్య, ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించి నువ్వు చెప్పించగలవా, చెప్పించే ధైర్యం ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఎవరు హుందాగా వ్యవహరించారు, ఎవరు వ్యవహరించలేదు అని చెప్పి మీ మండల పార్టీ అధ్యక్షుడి భార్య కదా, ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పించండి అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా హుందాగానే వ్యవహరించారు. గద్దె రామ్మోహన్ గారు కానీ, కేశినేని చిన్ని గారు కానీ, లోకేష్ గారు కానీ వారి హుందాతనాన్ని ఒక 5 నిమిషాలు తీసి పక్కన పెడితే నువ్వు ప్రెస్లో మాట్లాడడానికి కానీ, విజయవాడలో తిరగడానికి కానీ నువ్వు సాహసం కూడా చేయవు. అటువంటి వ్యక్తివి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసే స్థాయిని ఇది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదలలో మెంటర్ల పాత్ర కీలకమని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేఈ సాధన పేర్కొన్నారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారతీయ యువశక్తి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విజయవాడలోని భారతీయ యువశక్తి ట్రస్ట్ కార్యాలయంలో సిస్కో సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కేఈ సాధన మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదలలో మెంటర్ల పాత్ర కీలకమని, గివ్ టు గెయిన్ వంటి కార్యక్రమాలు వారి అభ్యున్నతికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈజీ బాస్కెట్ వ్యవస్థాపకురాలు పోతురాజు కృష్ణ ప్రసన్న మాట్లాడుతూ దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ముఖ్యమని వివరించగా, సిద్ధార్థ మహిళా కళాశాల హెచ్ఓడి డాక్టర్ వి సంధ్యాలక్ష్మి బీవైఎస్టీ అందిస్తున్న హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ బిజినెస్ కాంటెస్ట్ల ప్రయోజనాలను కొనియాడారు.
ఫైనాన్స్ ఆఫీసర్ డివి కృష్ణారావు ఎంఎస్ఎంఈ మరియు ముద్రా లోన్ల ప్రాధాన్యతను వివరించిన ఈ వేడుకలో ప్రతిభ చాటిన పారిశ్రామికవేత్తలకు హైప్లయర్ అవార్డులను అందజేశారు. బీవైఎస్టీ క్లస్టర్ హెడ్ దుట్ట అమర్చంద్ మాట్లాడుతూ 18 నుండి 35 ఏళ్ల యువత మరియు 40 ఏళ్లలోపు మహిళలు తమ వ్యాపార ఆలోచనలను వృద్ధి చేసుకోవడానికి మెంటరింగ్ మరియు ఆర్థిక మార్గదర్శకత్వం కోసం బీవైఎస్టీని సంప్రదించాలని కోరారు. సుమారు 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మెంటర్లు పాల్గొన్న ఈ కార్యక్రమం మహిళా సాధికారత దిశగా స్ఫూర్తిని నింపింది. ఎవ్రీ ఇయర్ మనకి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక థీమ్ చెప్తారు. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. ఎవరికైనా ఇవ్వండి, మీకు అదే తెచ్చి పెడుతుందని. నాకు ఈ టైటిల్ చదివిన తర్వాత వీళ్ళకి బాగా వర్తిస్తుంది అనిపించింది. వీళ్ళు గెయిన్ అంటే పెద్ద ఏం సంపాదించుకోవడానికి కాదు, వీళ్ళ సాటిస్ఫాక్షన్. వీళ్ళు సహాయం చేస్తున్నారు. ఇవ్వడం అంటే గివ్ అంటే మీకు ఎంటర్ప్రెన్యూర్స్కి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళని లాజికల్ ఎండ్ ఒక చివరి దాకా వీళ్ళు పట్టుకొస్తున్నారు. లోన్ ఎలా తీసుకోవాలి, గైడెన్స్ ఇవ్వడం అన్నిటికీ. తర్వాత మెంటర్ని ఇస్తారని చెప్పారు సార్, అంతవరకు తీసుకొస్తున్నారు. దానిలో ఏమవుతుందంటే ఇక్కడ పనిచేసిన ట్రస్ట్ కానీ వీళ్ళకి సహాయం చేసే వాళ్ళకి ఇండస్ట్రీస్కి, వేరే కంపెనీస్ కానీ కార్పొరేట్ దానిలో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చే వాళ్ళకి కానీ అందరికి ఏమొస్తుంది, ఏమి రాదు, కానీ మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. స్మాల్ యూనిట్ we want to start in our college, that is a biodegradable sanitary napkins unit, as we are the women's college, 3000 strength in our college. సో అని మేము అనుకుంటున్నాము. దానికి కూడా నేను ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చూస్తున్నాను అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ నుంచి. అంటే ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.